అన్నిటికన్నా సాంఘికమైన భక్తిమయమైన భారతదేశ నాగరికతలు చాలా గొప్పవి. భారతదేశానికి కొన్ని లక్షల సంవత్సరాల మానవ చరిత్ర ఉంది. పూర్వం మానవులు భరతఖండంలో వృద్ధి చెందినంతగా ఆ సమకాలీనంలో ఇంకెక్కడా వృద్ధి చెందలేదని ఇతిహాసాలు చెబుతున్నాయి. అలాంటి భారతదేశానికి మూలమైన మునుపటి భూభాగంలోని అత్యంత అరుదైన విలువైన నాగరికత ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది. కృష్ణానది పర్యవాహక ప్రాంతాల వ్యవసాయ మరియు విద్యుత్ అవసరాలకు గాను ఆనకట్టలు నిర్మించడం జరిగింది. స్వాతంత్రం రాకముందు 1903లోనే దీనిపై 3 ఆనకట్టలు కట్టాలనుకున్నారు. అవి పులిచింతల, నందికొండ మరియు సిద్ధేశ్వరం. కానీ స్వాతంత్రం తరువాత 1960లో సిద్ధేశ్వరానికి బదులు శ్రీశైలం దగ్గర 885 అడుగుల ఎత్తైన ఆనకట్టను నిర్మించారు. 1981లో దీని ప్రారంభం తరువాత దాదాపు 99 గ్రామాలు, 36 దేవాలయాలు మునిగిపోయాయి. కాకపోతే ఇంకా చాలా చిన్న చిన్న దేవాలయాలు ఎన్నో పోయినట్టుగా చారిత్రక ఆధారాలు లభ్యమవుతున్నాయి మనకు. ఎందుకంటే పాత రికార్డ్స్లో, రిపోర్ట్స్లో ఉన్నట్టు ఇప్పుడు దొరకడం లేదంటే పూర్తిగా పాడైపోయినట్టే. వాటిల్లో ఒక పెద్ద ప్రాంతం ఈ సంగమేశ్వరం. అసలు ఈ దేవస్థానం ఈ విధంగా ఏర్పడ్డది. మన దక్షిణ భారతదేశంలో కృష్ణా గోదావరిలో చరిత్రలోను, నాగరికతలోను, సంస్కృతిలోను పేరుగాంచినవిగా చెప్పుకోవచ్చును. రెండో పులకేసి తర్వాత రాజ్యానికి వచ్చిన బాదామి చాళుక్య రాజు మొదటి విక్రమాదిత్యుడు, ఇతనికి దేవాలయ రాజు అని కూడా పేరు ఉంది. ఎందుకు నిర్మించాడు అంటే గన ఆ తండ్రి చేసిన యుద్ధ పాపాలను నివారణ కోసము. కాకతీయుల కాలంలో కూడా మనకు శైవ వైష్ణవాలను వాళ్ళు ప్రోత్సహించారు. బాదామి చాళుక్యులతో మొదలుపెట్టి విజయనగర రాజుల వరకు ఇంచుమించు 1000 సంవత్సరాలు, 900 నుంచి 1000 సంవత్సరాలకు, 7వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం చివరి వరకు వాళ్ళ యొక్క కట్టడాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి కట్టడాలన్నీ అలంపూర్ కట్టడాలకు పోలికగా ఉంటాయి. సమకాలీనంగానే నిర్మించబడినవి. ఇది 11వ శతాబ్దంలో చాళుక్యుల నిర్మాణాలు వచ్చేసి కాకతీయ మహారాజుల పరిపాలన. తల్లిదండ్రుల కుటుంబము సల్లగునని భగవంతుడుగా పడని కాళ్ళములు కడగదప్పని అనుకున్న కోరికలు చేయముగలగానే పట్టిన పనులు సాయముగానే పరమేశ్వర. అసలు ఈ దేవాలయం ఎట్లా ఏర్పడ్డదంటే దీనికి ఒక చిన్న చరిత్ర ఉంది. పాండవులు వనవాసం చేసినప్పుడు ధర్మరాజుకు శివలింగాన్ని స్థాపించాలని కోరిక కలిగిందట. మనం నదికి స్టేట్గా చూస్తే 2 గుట్టలు ఉన్నాయి కదా, ఆ గుట్ట సంధి అది సంగమం. సంగమము అంటే పరిభాషలో కలయిక. ఏది కలయిక? సప్తనదుల కలయిక. కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలాపహారణి, భవనాశిని, భీమారథి. ఆ సప్తనది కూడలి కాడ ధర్మరాజుకు శివలింగాన్ని స్థాపించాలని కోరిక కలిగి భీముని కాశీపట్నానికి పంపిస్తాడు శివలింగాల కోసం. భీముని రాక ఆలస్యమయ్యి ముహూర్త టైం మించిపోతుందనే భావంతో ధర్మరాజు యాప చెట్టును కొట్టేసి శివలింగంగా స్థాపిస్తాడు. స్థాపితమైన తర్వాత భీముడి లింగాలను పట్టుకొని వస్తాట. నేను తెచ్చిన లింగాలు వ్యర్థమా అనే భావంతో కోపంతో విసిరి పట్టి వేస్తాడు భీముడు. అవి పంచేంద్రియాల్లో పడతాయి. పంచ అంటే 5 స్థలాల్లో అని. ఎక్కడెక్కడ అవి? సోమశిల, సిద్ధేశ్వరం, మల్లేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం. ఈ పంచేంద్రియాలు కూడా నదీ పరివాహక ప్రాంతాలే. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భీముతో చెప్తాట, భీమా నీవు తెచ్చిన లింగాలు వ్యర్థం కావు, నిత్యపూజలు అందుకుంటాయని చెప్తాట. అప్పుడు భీముడు తాను విసిరేసిన లింగాలను తనిఖీ చేసుకుని వస్తే అవి స్థాపితమైన లింగాల్లాగా పడతాయట. అప్పుడు భీముడు సంతోషిస్తాట. ధర్మరాజుకి ఇక్కడ లింగాన్ని స్థాపించాలన్న కోరిక బ్రహ్మచే ప్రతిష్ఠించబడిన లింగాన్ని చూసి కలిగిందట. ఇంకా ఇక్కడ అగస్త్యుడు కూడా నివసించినట్లు ఆధారాలున్నాయి. కాశీలోని గంగాదేవి తనలో భక్తులు వదిలిన పాపాలను నివృత్తి చేసుకునేందుకు నల్లని కాకివలే వచ్చి ఇక్కడ మునిగి తెల్లని హంసలా మారి వెళుతుండగా పూర్వం ఓ సాధువు చూశాడని పురాణం. చరిత్రలో పేరెన్నక గాంచిన కట్టడాలు, దేవాలయానికి సంబంధించిన శాసనాలు, విగ్రహాలు ఎన్నో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. ఆంగ్లేయుల కాలంలో 1792 నుంచి 1810 వరకు కొలనల్ మెకంజీ దక్షిణ భారతదేశంలోని చాలా గ్రామాల చరిత్రను, ఆధ్యాత్మికతా చింతన కలిగిన ప్రజల గురించి పరిశీలించి గ్రామ కైఫియత్తులను రాశారు.
అందులో కూడా ఈ స్థలం గురించి ప్రస్తావించబడి ఉంది. అంటారు శివుడెక్కడున్నాడు శివుడెక్కడున్నాడు అక్క దేవుడెక్కడున్నాడే అక్క సంగములో నాను నిలిసైన ఎన్నాడు సంగములో నాను నిలిసైన ఎన్నాడు ప్రాణమఠము పైన ప్రవలించినాడు చెల్లెమ్మ ప్రవలించినాడే చెల్లెమ్మ శివ శివ అంటారు శివుడెక్కడున్నాడు శివ శివ. ఇలా ఇతిహాసాలలోనూ చరిత్రలోనూ ఎంతో ప్రాముఖ్యత కలిగిన సంగమేశ్వరాలయం ప్రస్తుతం సంవత్సరంలో 2 నుంచి 3 నెలలకు మించి కూడా బయటకు కనపడదు. నీటి కూడలిలోనే మునిగిపోయి ఉంటుంది. ఈ క్షేత్రంలో 36 గుళ్ళు ఉన్నాయి పూర్వము. అందరికి బాధ గుడి మునిగిపోయినందుకు. పవిత్రమైన దేవస్థానం కదా ఇది. ఇది కాశీ కన్నా పెద్ద క్షేత్రం కాబట్టి అందరికి బాధ. నన్న పలకవేమయ్యా శివయ్య స్వామి పలకనన్న పలకవేమయ్యా పక్కాల పార్వతి వామ్యాయేమా నింద్య పక్కాల పార్వతి వామ్యాయేమా నింద్య పలకనన్న పలకవేమయ్యా శివయ్య స్వామి. రోజుకు 1000, 2000, 3000, 4000 జనాభా కూడా వస్తుంటారు. శివరాత్రి బాగా జరుగుతుంది. కార్తీక అవసరంలో 1 రోజులు పూజలు బాగా జరుగుతాయి. ఒక గుళ్ళో సూర్యనారాయణ స్వామి ఉండే, ఒక గుళ్ళో నరసింహస్వామి, ఒక గుళ్ళో ఏనుగోపాల స్వామి, ఒక గుళ్ళో సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు ఉండే. చుట్టూ దేవాలయం చుట్టూ నాగమయ్య 6 విగ్రహాలు ఉండే. కొన్ని ఉన్నాయి, కొన్ని తగిలిపోయినాయి. శివయ్య స్వామి పలకనన్న పలకవేమయ్యా నెత్తిన గంగమ్మ తలపైన ఇన్నది నెత్తిన గంగమ్మ తలపైన ఇన్నది వామ్యాయేమా నింద్య శివయ్య స్వామి వామ్యాయేమా నింద్య. ముంపునకు గురైన 99 గ్రామాలలో కొన్నింటిని బయటకు తీసుకొచ్చి కట్టడం జరిగింది. అలాగే దేవాలయాలను కూడా కొన్నింటిని వేర్వేరు ప్రదేశాలలో పునఃనిర్మించడం జరిగింది. సిద్ధేశ్వరం, భుజంగేశ్వరం, రూపాల సంగమేశ్వరం, సోమేశ్వరం, రామతీర్థం, మోక్షేశ్వరం మొదలగునవి వాటిల్లో ఉన్నాయి. అయితే చారికీల నిర్మాణాలు ఇక్కడ కాదు, ఒక 1/2 కిలోమీటర్ కిందకి ఎప్పుడైతే శ్రీశైలం డ్యామ్ కట్టినరో ఇది నీటి ముంపునకు గురి కాబడ్డది. పురావస్తు శాఖ వాళ్ళు దీన్ని టేకప్ చేస్తూ తెచ్చి పైన పునర్నిర్మాణం చేశారు. ఎప్పుడు 1981, 82లో ఇది పునర్నిర్మాణం అయింది. అందుకని ప్రతి రాయి మీద నెంబర్స్ ఉన్నాయి చూడండి. కొన్నింటినైతే కాపాడుకోగలిగారు, కానీ కాపాడుకోలేకపోయినవే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యమైన సంగమేశ్వరాలయాన్ని మాత్రం నీటిలోనే వదిలేశారు. ఇవి అప్పుడు పాతకున్నప్పుడు కట్టినారు. ఇవి దేవాలయాలు అవి కట్టినారు. అవి ఏదో ధనాలు గురించి అవి తెగి బంగలేపినారు. లేకుంటే బాగుండే, అన్ని బాగున్నట్టువే, మంచిగా బాగుండే. ఇంకా ఇప్పుడు ఏమంటే ఇంక ఈ సంవత్సరాలు ఉన్నందుకు ఇంకా ఆడికి వచ్చి చేస్తున్నారు. ఇంక అంతే. దాంట్లో లోపల మన అంశం ఉండేదంట, కోడిపుంజు ఉంటే అప్పుడు యుద్ధాలు పడి ఇంకా అవి లేచిపోయినాయని అన్నారు పెద్ద మనుషులు. తర్వాత ముస్లిమాన్స్ వచ్చినప్పుడు కానీ కృష్ణానది పరివార ప్రాంతంలో పెద్దగా పాడు చేసినట్టుగా మనకి ఎక్కడ తెలియదు. బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా ఈ దేవాలయాలకు ఎంతో ప్రాధాన్యత ఉండింది. ఈ సిద్ధేశ్వర ఆలయం దగ్గర, సిద్ధేశ్వరం ఆలయం వదిలేసిన 3 దేవాలయాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఎంతవరకు మనం కాపాడుకున్నామో దాని తర్వాత మనకు తెలిసేట్ల చరిత్రలో దొరుకుతూ ఉంది. మీరు ఇంకా సిద్ధవటంలో కూడా చూస్తే కొన్ని ఇసుక లోపల పడిపోయినవి దేవాలయాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి మెడ్రాస్ ప్రెసిడెన్సీ వాళ్ళు, యూరోపియన్స్, బ్రిటిష్ వాళ్ళకు ఉన్నటువంటి ఆపేక్ష మన స్థానికులకు ఉందో లేదో అనేది మనమే పరిశీలించుకోవాలి. విశాలమైన మంటపాలు, చాలా వరకు విసిరివేసిన పడినట్టుగా శివలింగాలు, మండపాలు ఉన్నటువంటి ఆ మహోన్నతమైన స్థలాన్ని కూడా వాళ్ళు తీసుకుపోయి బయటకు పెట్టిండొచ్చు. ఒకసారి డ్యామ్ కట్టకముందే ఏ కార్యక్రమాన్ని చేయాలి. ఒక డ్యామ్ కట్టాలంటే ఎంత నష్టం వస్తుంది, ఎన్ని గ్రామాలు మునిగిపోతాయి, ఎన్ని చారిత్రక కట్టడాలు మునిగిపోతాయి. కృష్ణానదికి ఆనకట్ట కట్టేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ స్థావరాలను, దేవాలయ కట్టడాలను ముందు బయటకు తీసుకుపోయి కట్టేసిన తర్వాతనే గ్రామాలను కూడా
తిరిగి పునర్నిర్మించిన తర్వాతనే నది ఆనకట్టను మొదలు పెడితే ఈ సమస్యలు మనకు వచ్చేటివి కావు. అసలు నేటి ముప్పున కాబడే గుళ్ళు మొత్తం తీసి రీఎస్టాబ్లిషన్ చేశారు. అంటే పునర్నిర్మాణం, రీఎస్టాబ్లిషన్ అంటే పునర్నిర్మాణం చేసిండ్రు. కానీ మన సంగమేశ్వరాన్ని ఎందుకు చేయలేదు? అదొక డౌట్ మెయిన్. ఆ దేవాలయం ఎప్పుడైతే పునర్నిర్మాణం చేస్తారో ఇంకో చరిత్రనే ఉండదు, అదే ఉండదు. ఇప్పుడు ధర్మరాజు స్థాపించిన మెయిన్ శివలింగం ఆడ. దానికోసము మన హిందూయిజం దెబ్బతింటదనే భావంతోనే దాన్ని అట్టే పెట్టింది, దాన్ని తొలగించలేదు అన్నట్టు. దాని ఎప్పుడైతే అయిపోయాక చరిత్రనే లేదు అధ్యస్తే. మెయిన్ ఆ దేవాలయం గురించి వల్ల పుట్టినాయి. మెయిన్ చరిత్ర అనే ఉంది కాబట్టి దాన్ని తొలగించలేరు. హిందూయిజం దెబ్బతింటన్న భావంతోనే తొలగించలేరు. మెయిన్ అదొకటి ఉంది. లింగాన్ని తీసేసిన లేదా దేవాలయంతో పాటు అక్కడే వదిలేసిన జరిగే నష్టం జరుగుతూనే ఉంది. మన పూర్వీకులు చేసిన గొప్ప ఘనకార్యాలను, చారిత్రక గుర్తులను కాపాడుకోవడంలో ఎందుకు వెనుకబడి ఉన్నాము? కాశీ కన్నా గొప్ప క్షేత్రమైన ఈ సంగమేశ్వరం ఇంకెన్నాళ్ళు మనకు కనబడుతూ ఉంటుందో అది ఆ కాలమే నిర్ణయించాలి.